శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 7 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి వచ్చి శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున మీరు అనుకున్న అన్ని రకాల పనులు కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా అంటే అనుకూలంగా అయితే ఉండబోతుందన్నమాట. అది ఎలాంటి పనైనా చదివితే ఫలితం అనేది వెంటనే మీకు లభించబోతుందండి. అలాగే వ్యాపారంలో కూడా జాగ్రత్త అనేది తప్పకుండా అవసరము. సమయపాలనతో మీరు జాగ్రత్తగా ముందుకైతే సాగాలి. ఈరోజు మీకు ధర్మసిద్ధి అయితే లభిస్తుందండి. బంధువుల యొక్క సహాయము అద్భుతంగా వస్తుంది. ఈ రాశివారి యొక్క గుణగణాల మనస్తత్వ విషయానికి వస్తే అండి, ఈ రాశివారు మంచి గుణం గలవారని చెప్పుకోవచ్చు. మంచి తెలివితేటలు గలవారు కూడా. అంతేకాకుండా సమయానికి తగిన విధంగా అంటే ఏ సమస్య ఎప్పుడు ఎలా వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేంత ధీమా సత్తా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. స్పష్టంగా వీరికి రాబోయే అదృష్టము మిమ్మల్ని ఎలా వరించబోతుందని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ఒకసారి తలుచుకొని ఈరోజు ఈ వీడియోలో మీకు జరగబోయేది తెలుసుకోండి. మీరు రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారు కాబోతుందని చెప్పుకోవచ్చండి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని, మీ గుణగణాలను కనుక గమనించినట్లయితే మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీకు దైవ చింతన కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి లక్షణాలు ఒకటి ఏంటంటే అండి, రహస్య స్వభావం. వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను, భావోద్వేగాలను సులభంగా ఎవరితో కూడా పంచుకోరు. వీరి జీవితము ఎప్పుడు కూడా ఒక తెలిసిన పుస్తకంలా ఉండదండి. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం అని చెప్పచ్చు. కారణంగా వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. గర్విష్ఠులని, కోపిష్ఠులని ముద్ర కూడా వేస్తారు. వీరి భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు ఎక్కడ అలుసుగా తీసుకుంటారని చెప్పి ఒక తెలియని భయం వల్ల వీరు అట్లా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళు వాళ్ళ చుట్టూ ఒక గోడ కట్టుకొని జీవిస్తూ ఉంటారండి. కేవలము పూర్తిగా వీరి గురించి అర్థమయ్యే వారికి మాత్రమే ఆ గోడ లోపలికి వీరు అనుమతిస్తారు. అయితే వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి. ఎదుటి వారి మనసులో ఏముంది, వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, వారి మకం వయస్సును బట్టి, నడిచే నడకను బట్టి, కళ్ళల్లో సూటిగా చూసి, వారి మాట తీరును బట్టి, శరీర భాషను బట్టి అర్థం చేసుకుంటారు. అయితే వీరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్పవారు ఏంటో తెలుసండి. ఇక వీరు చాలా నిజాయితీగా, చాలా గొప్పగా అందరితో కూడా సమానమైన మనసును చూసి, అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ఉద్దేశంతో కాకుండా అందరినీ కూడా స్నేహభావంతో కలుపుకోలుగా ఉంటారు. కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహం కూడా చాలా లోతైందండి, శాశ్వతమైంది. పై మెరుగులకు, స్వార్థాలకు లొంగే రకం కానే కాదు. వీరి స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభమైతే కాదండి. వీరు ఎవరినైనా స్నేహితులు అంగీకరిస్తే మాత్రమో వారి అన్ని విధాలు కూడా పరీక్షిస్తారన్నమాట. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని వీరి జీవితంలోకి, హృదయంలోకి ఆహ్వానిస్తారు. అలా ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రమాదకరమైన శక్తులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటారండి. అంటే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరన్నమాట. పగబట్టే గుణం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇది వీరి యొక్క బలహీనత అనే చెప్పుకోవాలి. సమయం చూసి తమకు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది వీరి నైజం. వీరిని గాయపరిచిన వారిని క్షమించడం కూడా చాలా కష్టం. ఆ గాయం వీరి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలాగా ఉండిపోతుంది. అందుకే వీరితో నిప్పుతో చెలగాడడం అని అంటూ ఉంటారు. వీరి జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిదండి. క్షేమం కూడా, పోరాట పటిమ ఈ రాశి రక్తంలోనే ఉంటుందన్నమాట. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా కానీ, ఎంత పెద్ద తుఫానైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు. అలాగే ఒకసారి కానీ ఓడిపోయినా మరలా ప్రయత్నించి విజయం సాధించేంత వరకు విశ్రమించరు.
ఇక వీరి పట్టుదల అసాధ్యమైంది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడిన పైన పడినా కూడా పట్టుదల, దృఢ సంకల్పం వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఉపయోగపడుతుంది. అయితే ఈ విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు ఉద్యోగపరంగా కావచ్చు, అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ వృత్తికి సంబంధించిన వారికైనా, అటు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా, ఇలా అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా చక్కగా రేపటి రోజున మీకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక మీరు పట్టుదలతో కనుక రేపటి రోజున మీరు జరగడం లేదనేటువంటి పనులు సైతం కృషితో చేస్తే తప్పకుండా మీకైతే అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే అవుతుందండి. అంతేకాకుండా మీరు ఏదైనా కానీ అంటే ప్రారంభించినటువంటి ఒక చిన్న వ్యాపారం రేపటి రోజున మీ కృషికి పట్టుదలకు ముందు ముందు రోజుల్లో ఒక మహావృక్షమై అది అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి లాభాలు మీకు సఫలీకృతమయ్యే విధంగా ఉంటాయన్నమాట. మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు కూడా రేపటి రోజున సరైన సమయము. మీ ప్రయత్నం మొదలుపెట్టడమే ఆలస్యం అండి. వీసా వంటివి కూడా సులభంగా మంజూరవుతాయి. ఇక కొంతమంది వెంటనే పనులు పూర్తయితే, మరికొంతమంది కొంచెం ఆలస్యమైనా కానీ మీ విదేశీయానం తప్పకుండా నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీకు బాగా రాణించి ఉన్నత పదవులు కూడా పొందుతారు. అలాగే వీరికి కృషితో శత్రువులు కూడా ఉన్నారండి. కొంతమంది కనిపిస్తున్న శత్రువులు ఎక్కువ కనిపించినప్పటికీ రహస్య శత్రువులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే అసూయ పడేవారు, ఎదుగుదలను చూసి వారు లేని వారు, ఇటువంటి వారు మీకు అంటే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఉంటారనమాట. అయితే వారికి అవకాశవాదులనే పేరు పెట్టాలండి. ఎందుకంటే వారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీ చుట్టూ వాలిపోయి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున ఉదర సంబంధిత వ్యాధులు, వాయు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కొంచెం ఒత్తిడి పెంచేలాగా చేస్తాయన్నమాట. అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చిన్నపాటి జాగ్రత్తలతో తప్పకుండా బయటపడచ్చు. అలాగే వీరికి వ్యాపారం అంటే ఎవరైనా వ్యాపారం పెట్టని చెప్పి సలహా ఇచ్చినటువంటి అవసరం ఏమీ పెద్దగా లేదు. ఎందుకంటే వీరికి ఏ రంగంలో లాభం వస్తుంది, ఏ పని చేస్తే వీరు రాణించగలరు, స్పష్టమైన గొప్ప అవగాహన అనేది వీరికి ఉంటుంది. మీరు ఏ వ్యాపారం పెట్టినా అది బాగా కలిసి వస్తుందండి. ఇక వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన దేన్ని ఎవరు నమ్మరు, కానీ ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు, జీవితాంతం విడిచిపెట్టరు. వీరి పట్టుదల, మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ మొండితనం మితిమీరినటువంటి కొన్నిసార్లు వీరికి నష్టాలు కూడా కలుగజేస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మీకు తిరుగుండదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాటన్నిటి ధైర్యంగా ఎదుర్కొంటూ అనుభవిస్తున్నా వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక వీరికి ప్రతి విషయంలో ఏంటంటే మంచి అవగాహన ఉంటుంది. లాభం లేనిది ఏ పని కూడా చేయరండి. వ్యాపారాన్ని కూడా ధైర్యంగా చేసి లాభాలు గడించగలుగుతారు. విద్యార్థులకు చదువులు ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు కోరుకున్నటువంటి ప్రమోషన్లు, కోరుకున్న దానికి బదిలీలు లభించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు పంట పడుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలిగినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు మీరు పిన్నటువంటి శుభవార్తలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయేటువంటి శక్తివంతమైనటువంటి చిన్న పరిహారాలు మరొక ఎత్తు. ఈ అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజిన్కు ఈ పరిహారాలు అనేవి ఇంధనంతో పనిచేస్తాయి. కాబట్టి వీటిని భక్తితో కనుక మీరు పాటిస్తే కలగబోయేటువంటి శుభ ఫలితాలు మరిన్ని ఎక్కువగా అధికంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేసి సూర్య నమస్కారాలు చేసుకున్నాక సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా మీకున్న సకల సమస్యలు కూడా తొలగిపోతాయండి. మీరు ప్రతిరోజు కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు ఏవైనా మూగజీవులకు ఆహారం అందించడము, అన్నంలో నువ్వులు కలిపి పెట్టండి. వీళ్ళకి పితృదోషాలు నివారిస్తుంది. అలాగే వీధి కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం రాహుకేతుల అనుగ్రహం లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి వారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల కూడా మీ ఇంట్లో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోయి ధనం నిలబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం కూడా చాలా మంచిదండి. మీరు ప్రతి ఆదివారం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సకల సమస్యలు పరిష్కారం అవుతాయండి. మరి తెలుస్తా కానీ మీన రాశులకు జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.